యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శేఖర్ కూడా జయంతి వారి బిడ్డే. తారకంత చదవకపోవచ్చు, కానీ తెలివి తక్కువ వాడేం కాదుగా. నిదానంగా వాడు కూడా ఎదుగుతాడు, శభాష్ అనిపించుకుంటాడు. అంటే శేఖర్ తారక్తో సమానమా? నాకు నా మనవల్లో వలపక్షాలు లేవు, ఇద్దరూ ఒకటే. చూడు రేఖ, ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నది ఆ వీలునామాలో ఉన్న విషయం మీ మామగారు మీకు చెప్పలేక కాదు, జయంతి వారి పరువు బజార్న పడకూడదని. పిల్లలు చిన్నవాళ్ళేం కాదు, వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా ఇంకా ఒదిగుండాల్సిన అవసరం లేదు, నీ బెదిరింపులకు దడవాల్సిన అవసరమూ లేదు. లాయర్ గారు, అమ్మా, రేఖ పేరున ఉన్న పౌరవ పట్ట క్యాన్సిల్ చేసి వ్యాపార లావాదేవీలు జరపడానికి నా మనవళ్ల పేరు మీద పౌరవ పట్ట రెడీ చేసి తీసుకురండి వెంటనే. అలాగేనమ్మా. క్యాన్సిల్ చేస్తే నేను గోల్డ్ గిల్లుకుంటూ గిన్నెలు తోముకుంటూ ఉండాలా? ఇన్నాళ్ళు పాపం లేకొక్కతే ఆ పనులన్నీ చేసింది కదా, ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళకి పంచుతాను. నేనేదో ఉద్ధరించేస్తున్నాననే అహంకారం ఎవరికీ లేకుండా చేస్తాను. లాయరు గారు, ఇక మీరు సెలవు తీసుకోవచ్చు. ఉంటానమ్మా. మంచిది, ఉంటాను సార్. నా మీద కక్షతోనే కదా మీరిదంతా చేశారు? అన్నన్నన్న కాదు కోడలి పిల్ల, బాగా కలిసిపోవాలని ఆపేక్ష. అయినా ఎప్పుడు మనమేనా, పిల్లలకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళకు కూడా అనుభవం రావాలి కదా. వాళ్ళిద్దరూ వయసు ఉత్సాహం ఉన్నవాళ్ళు, వాళ్ళ రెక్కలు కట్టేయకూడదు, మన రెక్కలు అలవనివ్వకూడదు. వాళ్ళ ఎదుగుదల చూసి మురిసిపోవాలి. మరి సూపర్గా చెప్పావమ్మా. నీ మాటలు వింటుంటే చాగంటి వారి ప్రవచనాల్లాగా, గరికిపాటి వారి సూక్తుల్లాగా ఉన్నాయి. అబ్బో, నానమ్మా, మీ డెసిషన్ రైట్. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునే గ్రేట్ ఆపర్చునిటీ. రైట్ రాంగ్ అప్పుడే ఎలా తెలుస్తుందిరా? అవునా, జగదీశ్వరి మనవలు జయంతి వారి వారసులు అని జనం మెచ్చుకోవాలి. మీ తాతయ్య పెదనాన్నల ఆత్మను సంతోషించాలి. అది సరే, బాగానే ఉంది. మరి మేమంతా ఏం చేయాలి? మీరు చేసేదేముంది, సీరియల్స్ చూడటమేగా. ఈవిడ గారికి కొత్తగా అత్త పెత్తనం గుర్తొచ్చింది. అది నీ పెత్తనంలో. అత్త అంటే కోడల్ని సతాయించడం మాత్రమే అనుకునే రోజుల్లో ఈ జగదీశ్వరి మార్పుతో పాటు అన్నీ మారతాయి. ఎవరి పనేమిటో మీ మీ అదృష్టాలు నిర్ణయిస్తాయి. లేక ఆ బౌల్ ఇక్కడ పెట్టమ్మా. ఎవరెవరి పనులేమిటో ఆ చిట్టీలో రాసున్నాయి. తీయండి, ఎవరికి పని వస్తే ఆ పని చేయండి. తీయండి. బులమ్మా, ఏమిటి, తమరికి ప్రత్యేకంగా చెప్పాలా? రండి. బాగా చూసి ఎవరికేం పని వచ్చిందో తొందరగా చెప్పండి. నాకు గార్డెనింగ్ వచ్చిందమ్మా. ఆహా,
అవసరమైనన్ని సరుకులు తెప్పించడం తేవడం. ఉమ్, బామ్మగారి అవసరాలు చూడటం. నీకేమొచ్చింది లేక? అత్తయ్య ఖాళీగా ఉంది. నాకు వంట పని వచ్చింది. అందరికీ అన్ని పనులు వచ్చాయి. నీకు మాత్రం ఖాళీగా ఎలా ఉంటుంది? అది అదృష్టం అని చెప్పాను కదా కోడలి పిల్ల. ఇన్నాళ్ళు చాకిరీ మొత్తం తనే చేసింది కదా, అందుకే విశ్రాంతి అవసరమని ఆ దేవుడల ఖాళీగా అనుగ్రహించాడు. ఇన్నాళ్ళు బిజినెస్ చేసిన దాన్ని నాకు వంట పని చేయడం రాదు. అదేంటి రేఖా డియర్, కాపురానికి వచ్చిన కొత్తల్లో చేసావు కదా. మీరు ఊరుకోండి. వాడు ఊరుకున్నా నేను ఊరుకోను. గుర్తు చేసుకుని పనులు మొదలు పెట్టండి. వంకలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ఎవరినీ వదిలిపెట్టను. తప్పుకో. అత్తయ్య ఏమో పనులు పురమాయించి అజమాయిషీ చెయ్యమంది. కానీ ఈ కొత్త ఉద్యోగం ఏం తిప్పలు తెచ్చి పెడుతుందో, ఎవరికి కోపాలు తెప్పిస్తాయో ఏంటో. చెప్పకపోతే అత్తయ్య ఊరుకోదు, చెబితే ఈ రేఖ ఒప్పుకోదు. ఎలాగో ఏమో, ఏం అర్థం కావడం లేదు. రేఖా, రేఖా, అత్తయ్య నిన్ను వంటలు చేయమంది అని చెప్పడానికి వచ్చావు. ఉమ్? ఎంత బతుకు బతికి చివరికి వంటలక్కనవ్వాల్సొచ్చింది అని నువ్వు చాలా హ్యాపీ అనుకుంటా కదక్కా. రేఖా, నీతో నేను వాదించడానికి రాలేదు. అవతలి వాళ్ళు కష్టపడితే చూసి ఆనందించే బుద్ధి నాకు లేదు. మరిది గారు, నేను రెడీ వదినా. నేను వెళ్ళి పని చూసుకుంటాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉండదు. అవతలి వాళ్ళు కష్టపడితే చూసి ఆనందించే బుద్ధి నాకేం లేదు అన్నావు. కాని లోపల పొంగిపోతున్నావు కదక్కా. ఇదే పర్మనెంట్ అనుకోకు. కాలం నిలకడగా ఉండదక్కా. ఉందో లేదో, రేపటి భవిష్యత్తు గురించి ఎవరేం చెప్పలేం. ఆస్తి ఆవిడి గుప్పిట్లో ఉందని కొత్త ఆట మొదలుపెట్టింది. నేను అత్తనయ్యానని లేకుండా నా మీదే అత్తపెత్తనం సాగిస్తుందా? ఛాన్స్ రాకపోదు, సమాధానం చెప్పకపోను. అత్తయ్య ఆరతి తీసుకోండి. అమ్మ వైష్ణవి, అత్తయ్య నిన్ను రమ్మంది. అక్కడికే వెళ్తున్నాను అత్తయ్య.
అమ్మా మిథునా ఆ? ఆ, అది సరుకులు తేవాలంతేగా. తారక్ ఆఫీస్కి బయలుదేరాడు. నేను కూడా వెళ్ళేసి వస్తాను. సరేనమ్మా. అదేంటి మిథునాకి అసలు ఈ సరుకులు కొనడాలు ఇవేమీ తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి ఆలోచించాలి. నా చిన్నతనం నుండి నా అవసరాలన్నీ వైశ్య చూసేది. ఇప్పుడు ఈ సరుకులు సరంజామా బాధ్యత నా మీద పడింది. ఎలాగో ఏమో నాకు వాటి గురించి అస్సలు నాలెడ్జ్ లేదు. ఏం చేయాలి? హారతి తీసుకోండి. వైష్ణవి, ఎవరు ఈ హారతి అందుకోపోయినా నాకు చెప్పు. బద్ధకాలు, బెడ్ కాఫీలు, ఒళ్ళు విరుచుకోవడాలు ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అలాగే అమ్మమ్మగారు. అవును, నీకు పూజ చేసే విధానం తెలుసా? లేక చేతులు ఊపటం, గంట కొట్టడం, హారతి ఇవ్వడం వరకేనా? శాస్త్రోక్తంగా పూజ చేయటం, మంత్రపుష్పం, శాంతి మంత్రం కూడా నాకివన్నీ వచ్చమ్మమ్మగారు. మంత్రాక్షరి తూచా తప్పకుండా పాటిస్తే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదమ్మా. అమ్మమ్మగారు, ఏమిటి? మా ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ నేనే చూసుకునేదాన్ని. మిథునాకి సరుకులు కొనటం, మంచి చెడ్లు ఏమీ తెలియదు. ఒంటరిగా ఏనాడు షాప్కి వెళ్ళలేదు. ఏమీ కొనడం కూడా లేదు. కాస్తంత అలవాటయ్యేంత వరకు నన్ను తోడుగా వెళ్ళమంటారా? పని పక్కన వాళ్ళు చేసి పెడుతుంటే బరువు తెలీదు, బాధ్యత కూడా తెలీదు. ఇన్నేళ్లు సాయం చేస్తేనే ఏమీ తెలీదు అంటున్నావు. మరి తెలుసుకునేది ఎప్పుడు? తన అవసరాలు తీర్చుకునేది ఎప్పుడు? పొరపాట్లు పడితేనే తప్పొప్పులు తెలిసి వచ్చేది. నువ్వేం సాయం చేయాల్సిన అవసరం లేదు. అత్తయ్య, రేఖను చూస్తుంటే జాలేస్తోంది. వంటగదిలో అలవాటు లేని వంట కోసం నానా అవస్థలు పడుతోంది. కాస్త తోడుగా నేనుండనా అత్తయ్య? అరే, మీ తోడి కూడా ఐకమత్యం చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. కమ్మగా వండి పెడితే వంకలు పెట్టడం అంత తేలిక కాదు వంట చేయడం అంటే. దానికి తెలిసి రావాలి కదా. 2 సార్లు చెడితే 3వసారి అదే జాగ్రత్తగా పద్ధతిగా చేస్తుంది. అది చేసినది కూడా తినాలి కదా. అయ్యో అని అతి మంచితనం చూపిస్తే అవతలి వాళ్ళు గుర్తించడం ఎలా? అది కాదమ్మమ్మగారు. నాకేం నచ్చ చెప్పే ప్రయత్నం చేయొద్దు వైష్ణవి. ముఖం చూడకుండానే మాట్లాడినప్పుడు అదేమీ ఆలోచించిందా? మీ పనులు మీరు జాగ్రత్తగా చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓయ్ కోడళ్ళు, ఈ ముసలిది చూడొచ్చిందా అని చాటుగా చెయ్యందించే ప్రయత్నం చేయకండి. అలా అని తెలిసిందో మీ మంచితనం చేతులారా పోగొట్టుకున్నట్టే. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కాదని మేమెప్పుడూ అలా చేయమమ్మమ్మగారు. సరే సరే వెళ్ళండి. రేఖ టిఫిన్ రెడీ చేసిందేమో చూసి నాకు చెప్పండి. ఎందుకంటే నేను టిఫిన్ చేస్తే గానీ టాబ్లెట్ వేసుకోవడం కుదరదు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే అత్తయ్య, పద. దానికి ఏ వస్తువు ఏ షాప్లో కొనాలో కూడా తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా?
మీ మెతకతనమే దానికి కొమ్ములు వచ్చేలా చేసింది. మొక్కలకి కలుపు తీసి వచ్చేసరికి నా కడుపు కరకరలాడిపోతుంది. ఆకలి ఆకలని పేగులు అరుస్తున్నాయి. రేఖా డియర్, టిఫిన్ రెడీయా? ఓ అమ్మా. అమ్మా మిథున, అర్జెంటుగా ఈ ప్లేట్లో ఏమైనా వడ్డించమ్మా. నీరసానికి కళ్ళు బైర్లు గమ్మేటట్టున్నాయి. అలాగే మావయ్య. అప్పుడప్పుడు ఆ శరీరానికి అంతో ఇంతో శ్రమ కలిగిస్తే ఇప్పుడు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు కదా. జాగింగ్కి వెళ్తూనే ఉన్నాను కదా మాత. ఒరేయ్, పప్పుండలు తింటూ పార్కులో బల్లల మీద కూర్చోవడం కాదురా జాగింగ్ చేయడం అంటే. ఇందులో టిఫిన్స్ ఏం లేవు మావయ్య గారు. అత్తయ్య గారు ఇంకా ప్రిపేర్ చేయనట్టున్నారు. హతవిధి, ఈ రేఖ చేసేదెప్పుడు, ఈ కడుపులో పడేదెప్పుడు? ఇదిగో లక్ష్మి, రేఖా డియర్ని కూడా టిఫిన్కి రమ్మను. ఒరే మొద్దు, అది నీ పెళ్ళమేరా? ఒక్క పూటకే ఎలాంటి రేఖ ఇలా అయిపోయిందా? అమ్మా, రేఖను చూస్తే జాలిగా ఉందమ్మా. కాస్త దీని పోస్ట్ మార్చు. నో డెసిషన్ చేంజ్. ఏడాది దాకా ఎవరిని మార్చే పనే లేదు. రేఖా, నాకు ఇడ్లీ అంటే ఇష్టం లేదు కదా, మళ్ళీ ఇడ్లీ ఎందుకు చేశావు? ఇవి చేయటమే కష్టమైంది. ఇప్పుడు అర్థమైందా? బిజినెస్ చేయడమే కాదు, బియ్యం ఉడకపెట్టడం కూడా చాలా కష్టమేనని. మరిది గారు ఆకలి ఆకలి అంటున్నారు. నువ్వు కూడా కూర్చో. నాకేం ఆకలిగా లేదు. సరే, నీ ఇష్టం. మీ కోడళ్ళు వడ్డిస్తారు, మేము తింటాం. మిథున, వైష్ణవి, వడ్డించండమ్మా. నానమ్మా, వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఎక్సలెంట్ గా ఉంది. ఒక్క పూటకే వీడు ఎలా మారిపోయాడు. ముసల్దాంతో మాట్లాడు, పోట్లాడు. ఈ పని తప్పించొచ్చు కదా. ఏమిట్రేకా, ఇవి ఇడ్లీలా లేక మా పళ్ళు రాలడానికి లోపల రాళ్ళేమైనా పెట్టావా? సరిగ్గా కుదరలేదు. ఈ పూటకి సర్దుకోండి. సర్దుకుంటే ఆ తర్వాత చప్పరించడాలే, నమిలే భాగ్యమే ఉండదు. పోనీలేండి, రేఖకు అలవాటు లేదు కదా. నిమిషాల్లో నేను ఉప్మా చేసి తీసుకొస్తాను. చేయడం నీ పని కాదు. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి.
వాటి గోర్లు గుచ్చుకుంటున్నాయమ్మా. బుల్లెమ్మా, నాకు పొద్దున్నే సద్దన్నం తినడం అలవాటు కదా, నాకు తీసుకొచ్చి పెట్టు తింటా. ఆ, అదే ఆరోగ్యం, నేను అదే తింటా. మామ్, లంచ్ వరకైనా కాస్త బాగా ప్రిపేర్ చేయడం ప్రాక్టీస్ చేయి. ఈ పూటకి ఫ్రూట్సే మన బ్రేక్ఫాస్ట్. రే తారక్, ఈ వంటలవి నా వల్ల కాదురా. జడ్జిమెంట్ ఫైనల్. మార్పుండదు. ఇలాంటి సాకులు నేను చాలా చూశాను. మరి మీరెలా అత్తయ్య? మందులేసుకోవాలి కదా. బయట నుంచి తెప్పిద్దాం. పని మనుషుల్ని మార్పించింది మన పనులు మనం చేసుకోవడానికి, బయట తిండి తినడానికి కాదు. కడుపు మాడితే అవసరాలు తెలిసొస్తే ప్రయత్నాలు మొదలవుతాయి. అమ్మ వైష్ణవి, నాకు వెజిటబుల్ జ్యూస్ చేసివ్వు. చాలు, టాబ్లెట్లు వేసుకుంటాను. రేఖ,